ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిజమే ప్రియులారా, మంచి దేవుడు, గొప్ప దేవుడు, మరి రాజాది రాజు మనలను క్షేమంగా భద్రంగా ఉంచాడు. ఈ క్రిస్మస్ ఆనందాలు అనుభవిస్తూ ఉన్నారు కదా ప్రియులారా. రెండో దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు విని ఆశీర్వదించబడదాము. యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనము మనం చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును. Job 19:25. I know that my Redeemer lives. దేవునికే మహిమ కలిగిన గాక. పిల్లరా, యోబు భక్తుడు పలుకుచున్న మాటలండి ఇవి. అప్పటికే చాలా శ్రమల గుండా వెళుతున్న యోబు యొక్క జీవితంలో పిల్లల ఎవరు సహాయం చేసేవారు కాదు కదా, మంచి మాటలు చెప్పేవారు, ఆదరించేవారు లేకపోగా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన విమోచకుడే సజీవుడు అని చెప్తా ఉన్నాడండి. నిజమే, విమోచకుడు అంటే ఎవరంటే తన ప్రజలను వారి పాపముల నుంచి, శాపముల నుంచి, బంధకాల నుంచి, రోగాల నుంచి విమోచించేవాడు. తన ప్రజల యొక్క బానిసత్వపు బ్రతుకు నుంచి విడిపించి తమ స్వాస్థ్యాన్ని తమకు అప్పగించేవాడు. ఎన్నెన్నో కారణాలు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రభువుని, ఆ గొప్ప దేవునిని మరి మనం అందరము కూడా సేవించి పూజించాలి. ఇక్కడ అదే మాట పలుకుతూ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేయదును, నీ పిల్లలను నేనే రక్షించదను అంటా ఉన్నాడు. నిజమే, బంధువులు, స్నేహితులు, లోక సంబంధులు ఎవరు నిన్ను విడిచిపెట్టినప్పటికీ నీ ప్రియులరా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. నిన్ను విమోచించేవాడు, నిన్ను రక్షించేవాడు, నీతో యుద్ధం చేసేవాడు, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు నేనా ప్రభు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, ఎలాంటి బంధకాల్లో నీవు ఉన్నావు? ఒకవేళ ఎవరి చేత దూషింపబడుతున్నావు, హింసించబడుతున్నావు, ఆదరణ లేక కొట్టబడుచున్నావు, ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోబు యొక్క జీవితం అంతా మనకు తెలుసు. ఎవరు ఆదరించకపోగా నిందలు వేస్తూ ఉన్నారండి. అయితే ఇప్పుడు తను చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటా ఉన్నాడు. అంతేకాదు, ఈ మాటలన్నింటిలో ఏమంటున్నాడంటే, ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవడును కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను అంటా ఉన్నాడు. గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని సంగతిని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీ పక్షంగా ఉన్నాడండి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నీకు విమోచకుడుగా నీ పక్షంగా కార్యం చేసి నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మన పక్షంగా ఉన్నవాడని సత్యాన్ని గ్రహించి ప్రభు మీద పూర్తిగా ఆధారపడదాం. మనుషుల మీద ఆధారపడవద్దు అని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రభు నీ పక్షంగా కార్యం చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నా విమోచకుడు సజీవుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చే జాబితాలో నేను ఉందాము. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాతి దేవుని యందు మనం ఆనందించాలి, సంతోషించాలి. మరి ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి ప్రభు. అవును తండ్రి, నా విమోచకుడు, నువ్వు సజీవుడవు తండ్రి, నీకు స్తోత్రం. ఈ సత్యంలో మనంతటా ప్రకటించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభువా ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించి మహిమ పొందుకోమని మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి.
సహాయం చేయండి. సమస్త విషయాలలో మీరే తోడుగా నడిపించమని ప్రభా, ప్రత్యేకించి ప్రభా నాయన ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో, కోర్టు సమస్యల్లో, తగాదాల్లో, సరిహద్దు సమస్యల్లో ప్రభా, మానసికమైన వేదనల్లో ఉంటే యేసు రక్తాన్ని బిడ్డలపై కప్పుచున్నాను. సమస్యలన్నింటిని సద్ధనగా చేయండి ప్రభా. గొప్ప దేవుడుగా బిడ్డలను దర్శించండి, గొప్ప విమోచకుడుగా బిడ్డలను దర్శించండి ప్రభా. కృప చూపించమని, ఈ వాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చి మహిమ పొందుకుని నన్ను రూఢిపరచుకోమని ప్రభా. నాయనా తండ్రి, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. Have a great day. God bless you all.